ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని కూడా ఇన్స్టెంట్ గా చేసుకోగలిగితే బాగుంటుంది కాబట్టి ఈ ఇన్స్టెంట్ ఊతప్పం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికి. మరి రెసిపీ ఏంటో చూద్దామా? ఊతప్పాలంటే మనం ఇడ్లీ పిండితో ఎక్కువగా చేస్తూ ఉంటాం. అసలు అట్లాంటి పిండి వాడకుండా సొరకాయని ఎక్కువగా వాడుకుని, సొరకాయ తురుముతోనే ఊతప్పం రావాలంటే బేస్ ఏదో ఒకటి ఉండాలి కదా, దాన్ని కలిపి పట్టుకోవటం కోసం కొద్దిగా బొంబాయి రవ్వ వాడతాం. మరి ఊతప్పం అంటే పులిస్తే గానీ మంచిగా టేస్ట్ బాగోదు. మరి ఇన్స్టెంట్ గా మరి పులుపు రావటం కోసం పుల్ల పెరుగేసి అందులో కొద్దిగా వంట సోడా వేస్తే సాఫ్ట్ గా ఊతప్పాలు పులిసి కమ్మగా ఉంటాయి అనమాట. ఈ ఊతప్పాలు ఎక్కువగా అచ్చంగా పిండితోనే ఊతప్పం కాకుండా వెజిటబుల్ కాంబినేషన్ ఎక్కువ ఇస్తాం. స్వీట్ కార్న్ గింజలో పన్నీర్ కూడా ఎక్కువ వేస్తాం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ పెరుగుతుంది, ఫైబర్ పెరుగుతుంది, కార్బోహైడ్రేట్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఇట్లాంటి కాంబినేషన్ లో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇన్స్టెంట్ ఊతప్పం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, పాలకూర 1 కట్ట, మల్టీగ్రెయిన్ పిండి 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్క 1, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వంట సోడా కొద్దిగా, పన్నీరు కొద్దిగా. ముందుగా మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న పాలకూర కట్టని కడిగేసి శుభ్రంగా అట్లా తుంపేసి మిక్సీలో వేసేసి, దాంతో పాటు కొత్తిమీర కూడా వేసేసి, సొరకాయ ముక్కలు వేసేసి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుంటాం. దానిపైన మల్టీగ్రెయిన్ పిండి, బొంబాయి రవ్వ, దాన్ని కొద్దిగా గట్టి పెరుగు వేసేసి, దాంట్లో కొద్దిగా వంట సోడా వేస్తేనే ఇన్స్టెంట్ గా కాబట్టి పొలవకుండా వంట సోడాతో పొంగుతుంది అనమాట. నిమ్మరసం వేసేసి ఊతప్పం పిండి అట్లా సిద్ధం చేసుకుంటాం. ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో మేగడ రాసేసి, దానిపైన ఇన్స్టెంట్ ఊతప్పం పిండి అట్లా కొద్దిగా మందంగా వేసేసి, పైన స్వీట్ కార్న్ గింజలు, కొద్దిగా టమోటా గింజలు తీసేసిన టమోటా తొక్క ముక్కలు, కొద్దిగా పన్నీర్ తురుము అట్లా పైన వీటన్నిటిని గార్నిషింగ్ చేసేస్తే కొత్తిమీర. ఊతప్పాలు కూడా కలర్ఫుల్ గా ఉంటాయి. ఇట్లా మూత పెట్టేస్తే ఆవిరికి చక్కగా ఊతప్పాలు మెల్లగా సన్నశాఖ మీద కాలుతాయి. ఒకవైపు కాలిన తర్వాత ఊతప్పాలు తిప్పేసి మరోవైపు కూడా అట్లా మూత పెట్టేసి మెల్లగా కాలనివ్వాలి. ఇన్స్టెంట్ ఊతప్పాలు సిద్ధమయ్యాయి. చూసారుగా, డాక్టర్ గారు చెప్పిన విధానంలో మనం కనుక ఈ ఇన్స్టెంట్ ఊతప్పం రెసిపీని ప్రయత్నిస్తే కనుక ఇన్స్టెంట్ గా, అంటే ఎక్కువ సమయం లేనప్పుడు, ఏదైనా వెంటనే తినాలని అనిపించినప్పుడు, ఏదైనా బయట స్నాక్ తినాలనిపించినప్పుడు కూడా ఇంట్లో ఈజీగా చేసుకుని తినొచ్చు, ఆరోగ్యవంతంగా కూడా ఉండొచ్చు. డాక్టర్ గారు, మరి జుట్టు పెరుగుతుందంటే ఆసనాలు ఉన్నాయి దానికి అని అంటే కనుక ఈ పాటికి అందరూ కూడా రెడీ అయిపోతున్నారు ఆ ఆసనాలు ఏంటో చూడడానికి. మరి హెయిర్ గ్రోత్ ని ఈ ఆసనాలు ఎలా పెంపొందిస్తాయి, ఆ ఆసనాలు వేసే పద్ధతి చూద్దామా? పూర్వం రోజుల్లో ఋషులు శీర్షాసనం, సర్వాంగాసనం ఇట్లాంటి ఎక్కువ వేయటం వల్ల తలక రక్త ప్రసరణ పెరిగి జుట్టు బాగా ఎక్కువ బెనిఫిట్ వచ్చేట్టు ఎదిగేది. కానీ ఇప్పుడు అట్లాంటివి చేయటానికి శరీరం సహకరించదు. అలాంటి శ్రమతో ఉన్న ఆసనాలు చేయటం బదులుగా తలక రక్త ప్రసరణ బాగా పెంచే కొన్ని ఆసనాలు ఉంటాయి. తలక రక్త ప్రసరణ పెరిగి జుట్టు కుదుళ్ళకి పోషకాలు, గాలి, నీరు బాగా అందుతాయి. వ్యర్థాలు జుట్టు కుదుళ్ళే బాగా బయటకు వస్తాయి. కానీ హెయిర్ గ్రోత్ కి బాగా ఉపయోగపడే ముఖ్యమైన 4-5 ఆసనాలు చూడండి. జుట్టు బాగా ఎదగటానికి ఉపయోగపడే 4 వ్యాయామాలని చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ల పైన పైకి లేచి ముందుకు వంగి చేతులు నేలకు ఆనించిన తర్వాత పాదాల దగ్గర నుంచి సీటు వరకు మోకాళ్ళు బెండ్ చేయకుండా అట్లా స్ట్రైట్ గా ఉండాలి. అధోముఖ శ్వానాసనంలో ఇలాగే కదలకుండా భంగిమ పెట్టి ఉండాలి. ఇలా ఉండటం ద్వారా తల భాగానికి రక్త ప్రసరణ రివర్స్ లో శరీరాన్ని వంచి ఉంచటం ద్వారా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి స్త్రీలు ఎక్కువగా జుట్టు బాగా ఊడకూడదు, బాగా ఎదగాలనుకుంటారు. కాబట్టి అలాంటి వారు ఎక్కువసేపు ఈ ఆసనాన్ని వేయటం చాలా మంచిది. ఇక రెండో వ్యాయామంగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత 2 చేతుల్ని వీపు వెనక నుంచి తీసుకెళ్లి సీటు భాగం పైన అట్లా పెట్టేస్తాం. సీటు కొద్దిగా లిఫ్ట్ చేస్తూ తల భాగాన్ని ముందుకు వంగి అట్లా నేల కానిస్తాం. పాదాలు కొద్దిగా దూరంగా అట్లా జరుపుకుంటే బ్యాలెన్స్ ఉంటుంది అనమాట, పడిపోకుండా. నడుముని వెనక్కి ముందుకి అట్లా కదపటం ద్వారా నెక్ మూమెంట్ తో నడుముని సీటు భాగాన్ని అట్లా కదుపుతాం. తలక రక్త ప్రసరణ బాగా పెరగటానికి కూడా ఈ వ్యాయామం జుట్టు బాగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. ఇంకా మూడవ వ్యాయామం వజ్రాసనాలు అలాగే కూర్చుని చేతుల్ని వెనక భాగానికి తీసుకెళ్లి వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసిన తర్వాత ముందుకు వంగి నుదుటి భాగాన్ని నేల కానిచ్చేస్తాం. తర్వాత 2 చేతుల్ని కలిపి అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. ఇదే మూమెంట్ ని కంటిన్యూస్ గా ఒక 5-6 రౌండ్స్ 8 రౌండ్స్ అట్లా చేయటం ద్వారా తల భాగానికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది అన్నమాట.
ఒక చివరిగా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఒక 2 అడుగులు దూరం ఉండే విధంగా అట్లా పాదాలను జరిపేసి నుంచోవాలి. తల మీద చేతులు అట్లా పెట్టేస్తాం. చేతులు ఒకదాని మీద ఒకటేసి అట్లా లాక్ చేసేస్తాం. ఆ తర్వాత నడుముని ముందుకు వంచుతూ క్లాక్ వైజ్ లో గుండ్రంగా అట్లా తిప్పాలి, సున్నా చుట్టినట్టుగా. చేతులు తల అంతా కలిపి ఒకే భాగంగా మూమెంట్ ఇవ్వాలి. అలా 4-5 రౌండ్లు క్లాక్ వైజ్ లో నడుముని తిప్పిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ లో మళ్ళా నడుమును గుండ్రంగా కుడి నుంచి ఎడమకి అట్లా తిప్పాలి. అంటే తల భాగానికి రక్త ప్రసరణ బాగా పెంచడానికి ఈ 4 వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ఆశించిన విధంగా జుట్టు గ్రోత్ రావడానికి కూడా ఇవి బాగా సపోర్ట్ చేస్తాయి. చూసారుగా, ఈ ఆసనాస్ వేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. మరి హెయిర్ గ్రోత్ అంతా కూడా అక్కడ జరిగే రక్త ప్రసరణ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాలు దాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ప్రయత్నించి చూడండి. సార్, నాకు ఎల్బో పెయిన్ ఉంది సార్. మరి కొంచెం ఇది ఆయాసం ఉంది, అలర్జీ ఉంది సార్, స్కిన్ అలర్జీ. స్కిన్ అలర్జీ అంటే ఏంటమ్మా? ఎండకెళ్తే బాగా ర్యాషెస్ వస్తాయి. అయ్యా, ముఖం మీద అంతా బ్లాక్ గా వచ్చేస్తుంది సార్. ఎందుకో మరి. మీరు ఇంటి పనే చేస్తుంటారు రోజు? అవును సార్, బయటకేం వెళ్ళాం. అదేలే. స్కిన్ ర్యాష్ అనేది తగ్గాలంటే మీరు ప్రతిరోజు మంచినీళ్ళని 4 నుంచి 5 లీటర్లు తప్పనిసరిగా త్రాగాలమ్మా. నీళ్లు తక్కువ తాగే వారికి సన్ అలర్జీలు ఎక్కువ వస్తుంటాయి. ఆ ఎండ కిరణాలు వేడివి చర్మం మీద పడేసరికి లోపల నీరు లేక దాన్ని తట్టుకునే నేచర్ లేక స్కిన్ ఎర్రగా అవటం, అలర్జీ లాగా రావటం, ఇరిటేషన్ కి మంటకు గురవుతుంటుందమ్మా. అది తగ్గటానికి పొట్టి నీళ్లు త్రాగటమే పరిష్కారం. ఇక దీంతో పాటు మీరు బయటికి వెళ్ళేటప్పుడు గాను గాడించుకున్న కొబ్బరి నూనె ఉంటుంది కదమ్మా, ఒరిజినల్ కొబ్బరి నూనె, అది తెచ్చుకుని ఎక్కడైతే సన్ అలర్జీ వచ్చి మంట, చర్మం ఇరిటేషన్ గా ఉండి ఇబ్బంది పడుతున్నారో ఆ భాగాల మీద కొద్ది కొబ్బరి నూనె రాసుకుని వెళ్ళండి. దానివల్ల సూర్యకిరణాలు మీద పడినప్పుడు ఆయిల్ రాసిన దానివల్ల ఏమంటే రిఫ్లెక్ట్ అవుతాయి తప్ప ఎక్కువ ఆ డ్రైనెస్ రావటం గానీ ఆ మంట పుట్టకుండా నూనె రక్షణ కలిగిస్తుంది. ఇంకా మీకు నలుపుగా మారి ముఖానికి కొంచెం ఇబ్బంది అంటున్నారు కాబట్టి అలాంటిది కొంచెం తగ్గాలనుకుంటే అలోవేరా, తేనె ఇలాంటి కలిపిని 2 మిశ్రమని ముఖానికి మర్దం చేసుకోండి కొంచెం. అట్లా నలుపు తగ్గడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. 2 ఉపయోగించుకోండి. అట్లా మోక చేయి భాగంలో వచ్చిన ఎల్బో పెయిన్ తగ్గడానికి బరువులు ఆ చేత్తో మోయకూడదు. ఇంట్లో కనుక ఇబ్బంది లేకపోతే ఒక 4-5 days అన్న హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్, కొబ్బరి నీళ్ళు తాగుతూ కూడా చేయండి. లెగమెంట్లు ఏవైతే అక్కడ ఓవర్ గా స్ట్రెయిన్ అయి పెయిన్ వచ్చేస్తున్నదో ఆ లెగమెంట్స్ బాగా హెల్దీగా అవటం కోసం ఫాస్టింగ్ బాగా రిపేర్ అవటం కోసం బాగా ఉపయోగపడతాం ఆ భాగంలో. నెక్స్ట్ ఒక 2-3 రోజులన్నా ఫ్రూట్ జ్యూసులు తాగుండండి, మొక్కచేయ భాగంలో హీలింగ్ జరగటం కోసం అనమాట. ఆ తర్వాత ఫ్రూట్ ఫాస్టింగ్ కూడా 2-3 రోజులు చేయొచ్చు. అచ్చంగా పళ్ళు తిని 3 పూట్ల పండ్లు, 2 రోజులు జ్యూసులు తాగేసి ఉండొచ్చు, 2 రోజులు పళ్ళు తిని ఒక 10 రోజులు కానీ ఇట్లా చేశారనుకోండి ఆ పెయిన్ బాగా న్యాచురల్ గా తగ్గుతుంది. అక్కడ స్వెల్లింగ్ కూడా బాగా తగ్గుతుంది. ఐస్ ముక్కల గుడ్డలో వేసేసి ఆ గుడ్డని ఆ మోకచేయ భాగంలో పెట్టేస్తే ఆ స్వెల్లింగ్ తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. మరి కొంచెం స్వెల్లింగ్ తగ్గాక నొప్పి తగ్గటానికి 5-6 రోజులు 4 రోజుల తర్వాత నుంచి వేడి నీళ్ళలో గుడ్డ పిండేసి ఆ వేడి నీళ్ళ కాపడం 3-4 నిమిషాలు పెట్టండి. తర్వాత 2-3 నిమిషాలు మళ్ళా చన్నీళ్లు, ఐస్ నీళ్లు గుడ్డ కాపడం ఆల్టర్నేటివ్ గా పెట్టాలి. వేడి నీళ్లు పెట్టాక చన్నీళ్లు అట్లా మళ్ళీ అయ్యాక మళ్ళీ వేడి నీళ్లు, మళ్ళీ చన్నీళ్లు, అట్లా ఒక 20-25 నిమిషాలు అట్లా మోక చేయికి పెట్టుకుంటుంటే ఉపశమనం బాగా వస్తుందమ్మా. ఇది జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.